నమస్తే వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఒకరున్నారు. ఆయన పేరు చెప్తే తెలియని వారు ఉండరు. ఆయనే జెరూసలం మత్తయి. నమస్తే అండి. నమస్తే. స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. కులగణన పైన అభిప్రాయం అంటే రెండు రకాలుగా చెప్పాలి ఇక్కడ. ఒకటి కులగణనను సమర్థించడము, ఒకటి కులాన్ని మొదటగా మనము గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా అని చూస్తే భారత రాజ్యాంగం ప్రకారంగా బయలాజికల్గా వచ్చే కులం, ఆ కులానికి భారతీయ పౌరసత్వానికి ఒక అభినవభావ సంబంధం ఉంది. కాబట్టి వేరే దేశాల్లోకి వెళ్తే మీదేం కులము, మీకేంటి అని అడగరు. కానీ మన భారతదేశంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను మొదలుకొని ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నియమావళిలో కూడా కులాలకి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులను ఎంపిక చేసుకొని ఆ కులానికి సంబంధించిన సంక్షేమం కానివ్వండి, ఆ కులానికి సంబంధించిన రాజ్యాంగ హక్కుల విషయంలో కానివ్వండి, ఆ కులానికి ప్రభుత్వ పరంగా వచ్చే కనీస హక్కులు అవసరాల గురించి కూడా ఈ కులం యొక్క ఆధారం మన భారతదేశం పైన ఆధారపడింది. ఆ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్న నిజంగా అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ కులాన్ని గణించాల్సిన అవసరం, కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసేటప్పుడే కులగణన ఎప్పటి నుంచి జరగాలి, లేకపోతే కులాన్ని గణించడమా, జనాభాను గణించడమా? కులగణన అంటే ఏం చేస్తాం? ఆ కులాల యొక్క జనాభాను గణించడం. జనాభా గణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలని చెప్పి రాజ్యాంగం ఉంది. అదే ప్రకారంగా మనకు 2011లో జరిగింది. 20లో జరగాల్సి ఉండే కరోనా కారణంగా జనాభా గణన ఆగింది. జనాభా గణనలోనే కులగణన వస్తుంది. ఇప్పుడు మన జనాభా గణన పక్కన పెట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో కులగణన, దేశవ్యాప్తంగా కూడా కులగణనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరు నన్ను అడిగిన ప్రశ్న, కులగణన చేపట్టాలని అంటే మీరు నన్నడం కాదు, మనకు సగటు కులస్తునికి వారి యొక్క కులాన్ని గణించాల్సిన అవసరం ఉందా లేదా, కులానికి ఉన్న జనాభాను గణించాల్సిన అవసరం ఉందా లేదా అన్న పాయింట్కి వస్తే మనము అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, మన ఒమేగా ఇండియా టీవీ ద్వారా ఒక కులము ఆ కులానికి రావాల్సినది ఏదైనా కోల్పోతేనే ఆ కులం యొక్క జనాభాను గణిస్తాం. కులాన్ని గణించడం ద్వారా, ఈ కులగణన ద్వారా వచ్చిన పట్టికను బట్టి దానికి తగ్గ ఫలితాలు మనం సాధిస్తామా లేదా, సాధించేటట్టయితేనే కులాన్ని మనం గణించుకొని చెప్పాలి. అట్లా కాకుండా కులగణన చేపట్టి ఆ కులగణన విధంగా రాజ్యాంగ ఫలాలు అంటే ప్రజెంట్గా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కొన్ని నియోజకవర్గాలు అంటే కొన్ని గ్రామాల్లో పర్టికులర్గా కుల జనాభాకు తగిన ప్రాతినిధ్యం ఉంటేనే ఆ గ్రామ అభివృద్ధి, ఆ గ్రామంలో కులాలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి కులగణన చేపట్టారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే, ఓపెన్గా చెప్పాలనుకుంటే, ఏదైతే జనాభా ప్రాతిపదికంగా రాజ్యాంగ పరంగా పర్టికులర్ కులాలకు రావాల్సిన ఫలాలు అందకపోవడంతో, అందకపోవడం అంటే రెండు రకాలు, అందుకోవడము ఒకటి, ఈ అందుకోవాల్సిన వారికి అందించకపోవడం. కులానికి తగిన ప్రాతినిధ్యము లేదా జనాభాకు తగిన సంక్షేమ ఫలాలు కానివ్వండి, రాజ్యాంగ పథకాలు కానివ్వండి, ఈవెన్ సీట్లు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క స్థానాలు ఆ జనాలకు ఇవ్వకుండా ఇంకొక కులం వారు అభ్యంతర పెడుతున్నప్పుడు, మనకు బీసీ జనాభాధికంగా ఉన్న గ్రామాల్లో ఓసీలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, అప్పుడు బీసీలు మా కులానికి అధికంగా అనుకూలంగా జనాభా చేసి మాకు ఆ యొక్క గ్రామ పంచాయతీ స్థానాలను కేటాయించండి అని చెప్పి అంటే ఇచ్చేవారి దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడానికి ఈ కులగణన అనేది ఒక ప్రాతిపదికగా పెట్టారు. కాబట్టి ఇప్పుడు అది అత్యంత ఆవశ్యం కుల జనాభా గణించడం. ఎందుకు అంటే కుల జనాభా గణించడం ద్వారా గణించిన దాన్ని బట్టి అవతలు ఇవ్వాల్సిన వాళ్ళు మనకు ఇస్తే
లేదా వారి దగ్గర నుంచి మనం ఇప్పించుకోవడానికి మన జనాభా బీసీల జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రస్ఫుటంగా రావాలి. ఆ జనాభాకు అధికారంగా ఎవరైతే ఇప్పుడు కులగణన చేపట్టిన తర్వాతనే స్థానాలు కేటాయిస్తామని చెప్పి వాగ్దానం చేసిన రాజకీయ పార్టీలు వారి మాటకు కట్టుబడి జనాభా ప్రాతిపదికన ఈ యొక్క రాజ్యాధికారాన్ని పంచడానికి మన వాటా మనం తీసుకోవడానికి ఈ కుల జనాభా గణన జరుగుతుంది. ఇది చేయాలని మనం ఆశిద్దాం, దీనికి అందరం సహకరిద్దాం. వచ్చిన తర్వాత వాళ్ళు చిత్తశుద్ధితో దాన్ని ఆ కులాలకు అధికారాన్ని ఇస్తే దాని ద్వారా సగటు జనాభా లేదా సగటు పౌరుడు సమగ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం అవుతుంది మేడం. ఈ కులగణన వల్ల ఎవరికి లాభం, ప్రభుత్వానికా ప్రజలకా? మంచి ప్రశ్న వేశారు. కులగణన వల్ల ఎవరికి లాభం అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆ కులాల్లో రాజ్యాధికార సర్పంచ్ పదవులు కావాలి, ఎంపీటీసీ పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, ఎంపీ పదవులు కావాలనుకునే వారికి మాత్రమే ఈ కులగణన. ఎందుకంటే అఫ్కోర్స్ మీరన్నట్టుగా లేదా మనం అనుకున్నట్టుగా కుల జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడు బీసీలకు 22% రిజర్వేషన్ ఉందండి. ఈ కుల జనాభా ప్రకారంగా లేదా ఈ జనాభా ప్రకారంగా ఆ కులాల యొక్క శాతాన్ని వాళ్ళు బేరీజు వేసుకొని ఆ శాతాన్ని వాళ్ళు పెంచితే అది సగటు కులస్తునికి లేదా తన కులాన్ని తన జన్మకు ఒక కులాన్ని ఆపాదించుకుంటున్న ఆ పౌరునికి లాభం కలుగుతుంది. కానీ ఇక్కడ రిజర్వేషన్ శాతము సంక్షేమ పథకాల్లో మారట్లేదు. సంక్షేమ పథకాల్లో మారుస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ ప్రస్తుతము ఈ రాజ్యాధికారమైన పదవులు ఇవ్వడానికి మాత్రమే ఈ కుల జనాభా అధికారం చేస్తుంది. కాబట్టి ఆయా కులాల్లోని రాజ్యాంగపరమైన లేదా రాజ్యాధికారమైన ఫలాలు రాజకీయపరమైన పదవులు పొందడానికి ఇది వారికి ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది మేడం. సరే, ఈ బీసీ కులగణన వల్ల వాళ్ళకే అవుతుందా, బీసీలకే, లేకపోతే మరి మిగిలిన కుల వాళ్ళకే ఎలా? మీరు అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే నేను ఏం చెప్పాలి మేడం? అంటే అర్థం ఏంటంటే బీసీ కులగణన కేవలము బీసీ కులస్తుల ఇంటికే వెళ్ళి బీసీ కులస్తులను గుర్తించి లేదా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్యుమరేటర్లు వస్తున్నాయి. ఎన్యుమరేటర్లు రావద్దు, ఎన్యుమరేటర్ ఒకరు ఉండి వాళ్ళతో పాటు బీసీ సంఘం ఉండాలి. పలానా శాఖలో ఒకరు ఉంటే శాఖల సంఘం నాయకుడు వచ్చి వీళ్ళు శాఖలో వీళ్ళు మంగళవాళ్ళు అని చెప్పి వాళ్ళే వచ్చి వాళ్ళ కులాన్ని గణించుకోవాలి. కానీ మా ఇంటికి కూడా వచ్చిర్రు, మా పక్కిళ్ళు రెండు వాళ్ళ ఇంటికి వచ్చారు. అంటే అన్ని కులాల్లో అన్ని ఇళ్లలో నుంచి సమాచారం సేకరించి వాళ్ళలో ఈ కులాన్ని ప్రత్యేకించి ఆ కులానికి మేము లాభం చేస్తామనేది మీరు అడిగిన ప్రశ్న ఉభయ కుశలోపరి అన్నట్టుంది. అంటే కులస్తులను బీసీలు మాత్రమే కాకుండా ఇందులో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఆ జనాభా వస్తుంది, ఓసీలు వస్తుంది, ముస్లింలు వస్తుంది, క్రిస్టియన్స్ వస్తుంది. మా కులమే వద్దని చెప్పి ఈ మధ్య కొందరు చౌకాళ్ళలో హైకోర్టు పోయారు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆల్టుగెదర్గా బీసీలకు మాత్రమే ప్రస్తుత రాజ్యాంగ పదవులు ఏదైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్లకు మాత్రమే లబ్ధి కలిగించేందుకు చేస్తున్నారు. కానీ ఇది నిజంగా దీన్ని వాళ్ళు సిస్టంలో వాళ్ళు బైఫర్ఫికేషన్ అంటారా లేకపోతే అలైన్మెంట్ తీసుకొని ఏ కులాలు ఎన్నున్నాయో చేస్తే కూడా ఇది బీసీలకే కాదు ఎస్సీలకు కూడా ఇది ఉపయోగకరమే. ఓసీలు కూడా వాళ్ళు అంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు వాళ్ళు, ఏది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా. మరి వాళ్ళు కూడా 10% ఉన్నారా లేరా ఈ జనాభా దానికి తెలుస్తుంది. వాళ్ళు 2%, 3% అంటున్నాం, 2-3% కాకుండా 5% ఉన్నారనుకోండి, వాళ్ళకి 5% ఇవ్వండి. లేదు వాళ్ళు 10% తెచ్చుకున్నారు కదా, వాళ్ళ జనాభా కూడా అంటే బ్రాహ్మణులు కూడా అభివృద్ధి చెంది లేదా అగ్రవర్ణాలు అభివృద్ధి చెంది వాళ్ళ శాతం 15% అయిందనుకోండి, వాళ్ళని కూడా పెంచుకోమండి. ఇప్పుడు ఎస్సీలకు 15% అంటున్నాం మనం, ఎస్సీ జనాభా 20% పెరిగింది అనుకోండి, 20%గా చేయాలి. అంటే బీసీ కులగణన సాకుగా లేదా బీసీ కులగణన దాంతో కారణంతో ఇతర కులాలను కూడా గణిస్తే బాగుంటుంది. కానీ అంత సాహసము ఇప్పుడున్న ప్రభుత్వము లేదా ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్వైజర్ ఇస్తున్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లు లేదా వీళ్ళను చెప్తున్న ముఖ్యమంత్రి కానీ లేదా ఆ ముఖ్యమంత్రి ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కానీ ఆ సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. అందరి ఇళ్ళలు అన్ని జనాభా లెక్కలను కులాల వారీగా వర్గీకరించి వారి సెన్సెక్స్ విడుదల చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ఇక ప్రస్తుతం బీసీలకనే చెప్పుకుందాం. కానీ బై ఛాన్స్ బీసీల శాతం ఎక్కడైతే కొంచెం తగ్గి ఇతర కులస్తుల శాతం పెరిగిందనుకోండి, ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా మారిస్తే ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు మేడం.
ఓకే, బీసీ కులగణన సర్వేలో ఒక కుటుంబంలో సొంత వివరణ ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? మంచి ప్రశ్న వేశారు మేడం. అంటే మీకు అంటే ప్రజలకు ఈ షీట్ తయారు చేసిన ఐఏఎస్ ఐపీఎస్లకు మరి చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా భారతీయ పౌరుడు, తెలంగాణ ప్రాంత వాసి లేదా హైదరాబాదు లేదా మీ జిల్లాలో ఉన్న ప్రతి వాసి యొక్క ఏమంటారంటే డాటా సేకరించడానికి ఇది అంటే నేను చెప్తే నేను క్రిస్టియన్ సంఘం కాబట్టి నువ్వు అట్లనే మాట్లాడుతూ దేశద్రోహిగా కాబట్టి మీరు విదేశస్తులు మీరు ఇట్లా మాట్లాడతారంటారు, కానీ దీని వెనక ఉన్న అజెండా చెప్పేయమంటారా? చెప్పండి. దీని వెనక ఉన్న ఎజెండా ఏంటంటే సగటు పౌరుణ్ణి వాని యొక్క మస్తిష్కానికి తాళమేసి వాళ్ళని మొత్తం గుప్పిట్లో పెట్టుకోవడానికి తెలియకుండా జరుగుతున్న గొప్ప కుట్ర. ఇది భారతీయ భారతదేశ పౌరసత్వం గల పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రశ్నావళి ఉన్నది. కుటుంబ వివరాలు డీప్గా వెళ్తే మీరు ప్రశ్న అడగరో నేనే చెప్పేస్తున్నా. ఆధార్ కార్డు, అప్పులు, ఇన్కము, ప్రాపర్టీస్ ఇవ్వడని అడగమండి. కుల ప్రకారంగా బాబు మీరు ఏ కులము, ఆ కులం సంబంధించిన ధృవీకరణ తీసుకోలేదు, ఆ కులం తీసుకుని వీడు బీసీ అయినా కాదా, రైట్, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆధార్ కార్డు, అకౌంట్ నెంబరు, గతంలో మీరు లోన్ తీసుకున్నారా, లోన్లు అంటే మాకు ఇంటికంచెలు ఫోన్ చేసి లోన్ అంటే ప్రభుత్వ లోన్లు తీసుకుంటే ప్రభుత్వానికి చెప్పాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద అప్పు తీసుకుంటాం, 3 క్రెడిట్ కార్డులు నాకున్నాయి, పర్సనల్ లోన్ తీసుకుంటాం, మా భార్య పేరు మీద ఇంకొక లోన్ తీసుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి. ఈ వివరాలు కూడా అడుగుతున్నారు. అంటే బ్యాంక్ బ్యాలెన్సులు సేకరించి ఇది ఆస్తుల గణన, బ్యాంకు బ్యాలెన్స్ల గణన ఏ రకంగా గణిస్తున్నారు? ఒకవేళ ఈ గణనకు ఆస్తులకు మీకు సంబంధం లేదనుకుంటే రేపు ఈ డాటా ఇంకొక మతోన్మాది చేతిలో కానీ ఇంకొక దేశద్రోహ చేతిలో కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే ప్రతి విధాలుగా కూడా ఒక పౌరుని యొక్క స్వేచ్ఛకు నాకు ఒక ₹1,00,000 ఆస్తి ఉందండి, నా ఆస్తిని నేను ప్రజలకు చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర నేను లోనుకు పోతే లేదా అప్పుకు పోతే ఇంకా దేనికైనా పోతే అయ్యా నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత లోన్ ఇవ్వమని చెప్పి పోతాం. అలా కాకుండా ఆర్థిక వివరాలు, ఆర్థిక యొక్క మూలాలను కూడా సేకరించే ప్రయోగం అనాలా, కుట్ర అనాలా, లేకపోతే అమాయకత్వం అనాలా ప్రభుత్వం చేస్తుంది. ఆ కులగణన యొక్క పేపర్లను పట్టుకొని ఇటువంటి విషయాల్లో కోర్టుకు పోవాలి ఎవడన పోతే. ప్రభుత్వం కుల జనాభా గణీకరించమంటే ఆస్తులు ఎందుకు లెక్క పెడుతున్నారు, మా పిల్లల ఆధార్ కార్డులు ఎందుకు లెక్క పెడుతున్నారు, పిల్లల చదువులు ఏ విధంగా ఎక్కడ చదివారని చెప్పి లెక్క కడుతున్నారు ఏంటి దీని ద్వారా? ఇది మీకు మరి మన ఛానల్ చెప్తున్నాం. గతంలో బీజేపీ ఎన్ఆర్సీ సిఏ ఒకటి తీసుకొని వచ్చింది, ఏది మీ తాతల మూలాలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చూపించాలని. దాంతో అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ప్రశ్న. భారతీయ పౌరుని కాని వాడికి, విదేశస్తుడికి, ఏ కజకిస్తాన్ నుంచో, ఉగాండా నుంచో, లేకపోతే ఈ మధ్య సోమాలియా నుంచి నైజీరియన్స్ వస్తారు కదా, వాళ్ళని అడగాలి నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకుందని చెప్పి. ఈ ఆస్తుల గణన ముసుగులో, జనగణన కులాల జనాభా గణన ముసుగులో ఆస్తుల గణన జరగడం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మళ్ళీ చెప్పాలో లేదో బీసీలకే ఈ ఆర్థిక గణాలు ఎందుకు గుణిస్తున్నారు మేధావులారా? బీసీ కమిషన్ చైర్మన్కి ఎన్నో లెటర్లు ఇచ్చినాం, సెక్రటరీ వెంకటేశం పోతే ఆయన వెంకటేశమా, ఏడుకొండల వెంకటేశం దగ్గరైనా వీఐపీ క్యూ తీసుకుంటే మనకు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ మామూలు రోజు సెక్రటరీ దొరుకుతుంది. ఈ రోజు కూడా 3 గంటలకు ఫోన్ చేసి సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకుంటే అక్కడ ఏసు ఉంటుంది, ఏసు మేడం కలవండి అంటున్నట. చెప్పేస్తున్నా ఒమేగా ఇండియా టీవీ ప్రేక్షకులు, టీవీ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బీసీ కులస్తునికి నేను చెప్తున్నా, ఇది బీసీల మీద మెడ మీద కత్తి పెట్టడానికే ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అదేంటి బ్రదర్ నువ్వు ఎట్లా మాట్లాడతావు, నువ్వు ఇట్లెట్లా అంటావు అని బీసీ సంఘాలు అడిగితే, ప్రియమైన బీసీ నాయకులారా, మీకు రిజర్వేషన్ ఇచ్చే ప్రాతిపదికన ఏమిటి? బీసీలు అనగా ఏంటి మేడం? బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి గణనలో వారి ఆర్థికాలు లెక్క పెడుతున్నారా? ఎర్రినా గొర్రెనా బీసీ నాయకులారా, అధికారులారా?
ఒక బీసీకి ఎంత ఆస్తుంది, ఒక బీసీకి ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఉంది, ఒక బీసీకి ఎంత అని చెప్పి వెనకబాడిన తరగతుల యొక్క అర్హత కోల్పోయే గణన ఇది. చెప్పొచ్చా మేడం? చెప్పండి. ఎందుకు అంటే ఒక బీసీ వెనుకబడిన తరగతిలో ఇంత ఆదాయం ఉంటే నువ్వు వెనుకబడిన తరగతి ఎట్లా వస్తారో గెట్ అవుట్ అంటాడు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ క్రిమిలేయర్ అని ఏ విధంగా అని ఎస్సీలు ఆర్థికాభివృద్ధి పొంది ఒకసారి రిజర్వేషన్ లబ్ధి పొందిన తర్వాత వాళ్ళకు వద్దని చెప్పి మా అన్న మందకృష్ణ అని అంటుంటే నువ్వు అట్లెట్లా అంటావు అని అంటున్నారు. మరి బీసీల యొక్క వెనకబాటుతనం అనేదే లేదు. చూడండి బీసీలు ఇంత ఆర్థికంగా ఉన్నారు, వీళ్ళు వెనకబాటుతనం ఎక్కడుందని చెప్పి ఒకవేళ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాదు కానీ ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఏ ఆర్ఎస్ఎస్కో లేదా అగ్రవర్ణాలో ఆధిపత్యం చెలాయించదలుచుకుంటే డిస్క్వాలిఫై ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ వీకర్ సెక్షన్స్ అనే అర్హత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మరి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మరి మన రెడ్డి సాబ్ రేవంత్ రెడ్డి సాబ్, అక్కడ ఉన్న రాహుల్ గాంధీ బ్రాహ్మణ్ సాబ్, ఆ బ్రాహ్మణ్ ఈ రెడ్డి, ఇంకా మోడీ బనియా వీళ్ళందరూ కలుసుకొని నువ్వు ఇది చూడరా వెనకబడిన అంటారు కదా, మీ వెనకడున్నారా, మీ వెనకాల మొత్తం ఇంత ఆర్థిక పడిందిరా, అసలు వెనకబడిన యొక్క హోదానే మీకు తీసేస్తామని చెప్పి ప్రమాదం కూడా ఉండబోతుందేమో, ఉంటుందేమో, లేదు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కులగణనలో మీరు మీ యొక్క ఆస్తుల వివరాలు కానీ ఆదాయ వివరాలు కానీ చెప్పకుండా ఉంటే మంచిది. ఇలా అన్నామనుకో ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతుండు, ప్రభుత్వం తీసుకునే దానికి ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగిస్తుందని చెప్పి మళ్ళీ రేపు నన్ను బొక్కలేసే ప్రభుత్వ కుట్ర కూడా చేస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వెనకబడిన తరగతి వాళ్ళు కులవృత్తుల ఆధారంగా చేస్తారు. మళ్ళీ ఒక మంచి ప్రశ్న ఉంది, కులవృత్తుల ఆధారంగా మీరు జీవిస్తున్నారా అన్నాడు. ఓకే, అది ప్రశ్న అడుగు. కులవృత్తుల ఆధారంగా జీవిస్తున్నారు అన్నప్పుడు కులవృత్తులు ఎక్కడున్నాయి? కులము యొక్క వృత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? కులవృత్తుల అభివృద్ధి శాఖ అని పెట్టాలి. బీసీ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, కులవృత్తుల అభివృద్ధి శాఖ అని పెట్టి ఆ కులవృత్తులకు పలానా కులస్తులే చేయాలి అని పెట్టి ఆ నాన్ కులస్తులు ఎవరైతే కులవృత్తిదారుడు చేయాల్సిన వృత్తిని వేరే వాళ్ళు చేస్తుంటే దాన్ని ఆపి కులవృత్తులకే ఇవ్వాలి. మరి ఈ ప్రక్రియ నువ్వు చేయగలుగుతావా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రి అనుకున్న బీసీ గొర్రెల్లాగా గొప్పుతున్న పొన్నం కానీ ఇంకా ఇతర బీసీ మంత్రులందరూ తల ఊపుతున్నారు. ఇది మీరు చేయగలుగుతారా? ఇది కులవృత్తుల ఆధారంగా నువ్వు ఒక సగటు కులస్తునికి నువ్వు ఇవ్వాల్సిన అతని వృత్తి హక్కును నువ్వు కల్పించలేనప్పుడు కులవృత్తులు ఇంకా కొనసాగిస్తున్నావా అని చెప్పి ఒక అమాయక ప్రశ్న అందులో వేసి ఈ కులస్తులు ఎవరు కూడా కులవృత్తులు చేయట్లేరు. ఒక బీసీ ఉన్నానుకోండి, యాదవ్ ఉంటే వాళ్ళ కొడుకు ఏదో సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఏదో ఒక దాంట్లో పనిచేస్తుంటాడు. మళ్ళీ బీసీలో అందరూ కూడా కులవృత్తుల్లో లేని బీసీలు అంటే మొత్తం జనాభా కులవృత్తులు లేని బీసీలకు వస్తుంది. మంగళ షాపులు ఎవరికి ఉన్నాయండి? ఇప్పుడు మొత్తం కార్పొరేట్ వచ్చేసేసింది. కుండలు ఎవరు చేస్తుందండి? కార్పొరేట్ ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి. గొర్రె చర్మం ఎవరు చేస్తుంది? కులాల పేరు శాఖలో ఎవరన్నా బట్టలు ఉతుకుతుర్రా? ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ యూనిట్లు పెట్టి ఆ యూనిట్లన్నీ కూడా శాఖలోకి ఇచ్చుకుంటా కులవృత్తులను ప్రోత్సహించే విధానాన్ని అమలు చేసినప్పుడు అడగాలి. పొరపాటున ఈ డాటా బయటకు వచ్చి కులవృత్తులు నిర్వహిస్తున్న బీసీలు అన్నామనుకోండి, దాంట్లో ఉండరు, శాతం ఉండదు. కాబట్టి మీరు కులవృత్తులు చేయట్లేరు, మీ ఆస్తులు ఇంతున్నాయి, ఇంకా మీకు జనాభా ఎందుకురా, మీరు వెనకబడినట్లయితే అగ్రవర్ణం కంటే మీరు డబల్ వర్ణం రా బాబు అని చెప్పి కూడా తీసేయడానికి వీళ్ళు కాదు. అంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తర్వాత వచ్చే ప్రభుత్వం కానివ్వండి, లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కానివ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇతరులు అగ్రకులాలు ఎవరైతే రెడ్డిలు అగ్రకులాలు సంపాదిస్తున్నారు అంటున్నాం కదా, చూడండి అసలు బీసీలు ఎవరు వాళ్ళ కులవృత్తి చేయట్లేరు, వాళ్ళ ఆస్తులు కూడా పెరిగిపోయినాయి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంకెందుకు రిజర్వేషన్లు అని చెప్పి ఎవడన్నా రిజర్వేషన్ తీసేసే రిజర్వేషన్ వ్యతిరేక పరిపాలకుడు కానీ రిజర్వేషన్ వ్యతిరేక ప్రభుత్వం కానీ వస్తే ఇది వాళ్లకు మంచిగా చేతితోటి అనుభవం తయారు చేసి ఇచ్చినట్టుగా ఈ నివేదిక తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వము అటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. అంటే మీరు ఇప్పుడు చేయరని మాకు తెలుసు, చేయకుండా డాటా దగ్గర పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు బాంబు వెలుస్తారు. ఎవడన్నా బీసీ నాయకుడు పోయి, సార్ మా బీసీలు వెనుకబడినారు సార్, వాళ్ళకి ఈ ప్రభుత్వ భూమి కేటాయించండి సార్, గొర్రెలకు ఫామ్లో కట్టుకుంటాడు గొర్రెలకి ఇవ్వండి సార్, గౌడ్స్కు తాళ్ళు పెంచుకుంటే ఎవరన్నా అన్నప్పుడు వారి లోపల తీసుకుపోయి ఐఏఎస్ ముందర నిలబెట్టి స్క్రీన్ ప్లే చేసి, ఇగో బీసీలకు ఇంత ఆస్తుంది ఇంకెక్కడ గొర్రెలు ఎక్కడ గొర్రెలు ఏడున్నారా, మీ తాటి చెట్లు ఏడున్నారా, మీకు అది ఉన్నాయని చెప్పి కుల వృత్తులు
చేయలేని వారి గురించి మీరు ఏమడుగుతారని చెప్పి ఈ కులాలకు ప్రాతినిధ్యం ఇస్తున్న బీసీ మంత్రులను కానీ ఐఏఎస్లను కానీ కుల సంఘాలను కానీ వారి నోరు మూసి మేము చెప్పినట్టు వినండి, ఏదో చిన్న చిన్న సర్పంచ్ పదవులు కానీ ఏదో వాటిలో తీసుకోండి, కానీ మిగిలిన రాజ్యాధికారంలో హక్కుకు మీరు రావద్దని చెప్పడానికి కూడా ఇది వాళ్ళు ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం ఉంటుంది. మళ్ళీ మీరు అడగవచ్చు, వాళ్ళకి లేని ఆలోచన మీరు చెప్తున్నారేం సార్, మనం చెప్పినట్టు అవుతుంది అనుకోవచ్చు. కానీ ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఇకనైనా సరే ఎవరైనా బీసీ సంఘం, నాకైతే అంత స్తోమత లేదు, బీసీ సంఘాలు మీరు వెళ్ళి హైకోర్టులో వేసేసి ఈ ఆర్థిక అంశాల పైన ప్రశ్నలు సేకరించొద్దని, సేకరించిన ప్రశ్నలు కూడా వాటిని క్రోడీకరించి డాటా సేకరించకుండా కేవలం కులవృత్తి అడిగి ఆ కులానికి సంబంధించిన నిర్ధారణ పత్రం తీసుకొని బయటకు వచ్చేసి ఆ డాటాను మాత్రమే మీరు కన్సిడర్లోకి తీసుకుంటే బీసీలకు ఏదైనా మేలు జరుగుద్ది జనాభా ద్వారా అంటే జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మీరు మొత్తం ఇంటి ఆస్తి, నాయనాస్తి, తాతాస్తి మొత్తం ఉన్న ఆస్తులు మన వల్ల ఎంత అని చెప్పి లెక్కిస్తే ఇది చాలా ప్రమాదకరం, భారతదేశ సార్వభౌమత్వానికి ఇది హానికరం అని చెప్పి ఈ బీసీ కులగణన గురించి నా అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చెప్తున్నాను మేడం. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నారు బీసీ కులగణనలో జస్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసమే ఇది చేస్తున్నారు అని, ఇది ఎంతవరకు నిజమంటారు? మంచిదే, లబ్ధి కోసమే. అంటే మీకు ఇక్కడ వాళ్ళు అనడం ముఖ్యం కాదు, ప్రతిపక్షం కనీసం ఆ మాటనే మాట్లాడగలిగింది కదా. మహారాష్ట్ర ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా ఉంటారు కాబట్టి ఆ బీసీల ఓట్లకు మెప్తు పొందాలని చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంకా ఏం చేస్తుందో వాటన్నిటిని ప్రతిపక్షాలు అడగట్లేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ప్రతిపక్షాలు అడిగాను అనుకోండి, ఏ కేటీఆర్ లేకపోతే ఏ బీసీ సంఘం నాయకుడో వీళ్ళు అడిగితే అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వాళ్ళు అడగకుండా మహారాష్ట్ర ఎన్నికలు తప్పకుండా చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పక్క రాష్ట్రంలో ఆ పార్టీ యొక్క జనాభా అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు, కరెక్టే. కానీ చేయడం ద్వారా ఇక్కడ కూడా మనకు కొంత అంటే పదవులు, రాజ్యాధికారం అనే పదవులను మన బీసీలు పొందడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది. కనీసం ఆ ప్రశ్న అడిగారు, దానికి కొంచెం ముందుకెళ్ళి ఈ ప్రతిపక్ష పార్టీలను మీరు చెప్తున్నారు, మరి ఆ పార్టీలు ఏవో నాకు తెలియదు. ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీ అయితే వాని మీద కేసులు, ఈ మీద కేసులతో కొట్టుకుంటారు. కానీ ఇంకొక ప్రతిపక్ష పార్టీ సిపిఎం అంటేనేమో వాళ్ళు అట్లున్నారు. మన తెలంగాణలో దురదృష్టం వల్ల అదృష్టం వల్ల తెలీదు, ఒక పార్టీకి ఇతర ప్రతిపక్షాలని జాయింట్ కడుతున్నారు. కాంగ్రెసు బీజేపీ ఒకటని కేటీఆర్ అంటాడు, కాంగ్రెసు టీఆర్ఎస్ ఒకటని చెప్పి బీజేపీ అంటది, మళ్ళా బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటారు. అంటే ఏ ఒక్క పార్టీ కూడా అవతల పార్టీని ప్రతిపక్షం అనుకోండి, ఇద్దరిని ప్రతిపక్షం కలుపుతుంది. ఇప్పుడు మనకు మూసీ గురించి ఇందాక సారు చెప్పిండు, ఈ మూసీ అభివృద్ధి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీస్తుంటే మూసీ అభివృద్ధికి బీజేపీ సలహాతోటే మూసీ చేస్తుందని చెప్పి కేటీఆర్ అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ వీళ్ళిద్దరు కల్పించారు. అంటే ఏ ఒక్కరిని కలుపుకొని ట్రయాంగిల్ పార్టీలుగా ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ఏ ప్రతిపక్షం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని మాత్రం ఉపయోగించట్లేదు, బీజేపీని కూడా దానికి కలుపుతుంది. అట్లా ఒక్కొక్క పార్టీలు కూడా వాళ్ళు చేస్తే ఇద్దరిద్దరిని కలుపుకొని తిడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ అనుకుందాం, కేంద్రంలో అధికారంలో ప్రతిపక్ష పార్టీ, దాన్ని ప్రతిపక్ష పార్టీకి అనుకుందాం. సరే, టీఆర్ఎస్ అంటే నిన్న మొన్నటి వరకు ఉండిపోయింది కాబట్టి టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షం. ఈ రెండు పార్టీలు కూడా హైకోర్టులో కేసేసి ఈ కులగణన విషయంలో ఈ రకం ప్రమాదాలు ఉన్నాయి, ఈ రకం హానికరమైన ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలను తొలగింపజేయండి అని చెప్పి వాళ్ళు కేసేస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల గురించి లబ్ధికి చేద్దామనుకుంటున్నా ఈ కులగణనను ఇక్కడ నువ్వు అనుకూలంగా మార్చుకో. అప్పుడు నీ పార్టీకి రేపు ఓట్లు వస్తే నీ పార్టీకి బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఈ బీసీ కులాలు ఓట్లు వేసి నీ రాజకీయ అవసరానికి వీళ్ళు ఉపయోగపడతారు. కానీ మహారాష్ట్ర పార్టీ గురించి, మహారాష్ట్ర లబ్ధి గురించి చేస్తుందని అంటే 100% మహారాష్ట్ర లబ్ధి గురించి చేస్తుంది. మరి నువ్వేం చేస్తావు? ఈ మిగిలిన విషయాలు మాట్లాడితే ఈ ఓట్లు నీకు లబ్ధి అవుతాయి కదా అని కూడా మనం ప్రతిపక్షాలకు సూచన చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఎస్సీలో ఉన్న క్రైస్తవులను బీసీలో కలపమని అంటున్నారు, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న మేడం. ఎస్సీలో ఉన్న క్రైస్తవులను బీసీలో కలపమంటున్నారు, రైట్.
కలపమని మేమంటున్నామా, అంటే మనం అంటున్నామా, క్రైస్తవులు అంటున్నారా, లేదా కలిపామని ప్రభుత్వం చెప్తుందా? కల్పమనే చెప్తున్నారు అంటే వాళ్ళు. ఒక క్రిస్టియన్, ఒక దళిత్ క్రిస్టియన్ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మాలా మాదిగా ఇతర ఉపకులాల నుండి క్రైస్తవాన్ని స్వీకరిస్తే, లేదా క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం తను జీవిస్తుంటే అతనిని షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఇస్తుంది. అప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ SC కన్వర్టెడ్కి ఇంకొక C పెట్టి అప్పుడు నువ్వు SCC సర్టిఫికేట్ ఇవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్ S ఫర్ షెడ్యూల్, C ఫర్ క్యాస్ట్, ఇంకొక C పెట్టుకో కన్వర్టెడ్, ఇంకొక C పెట్టుకో క్రిస్టియన్, SCCC 3 Cలు పెట్టి మా జనాభా లెక్క సపరేట్గా గుర్తించేస్తే మేము సంతోషిస్తాం. BCC అంటే ట్యాగ్ పెట్టిండు. ఈ BCC ఇట్ మీన్స్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్సా? అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి తీసి బ్యాక్వర్డ్ క్యాస్ట్లోకి ఇస్తున్నావు కదా. మరి ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో నువ్వు పెడుతున్నావు. ఒక ట్రైన్ పోతుంది మేడం, ఆ ట్రైన్లో బోగిలో వాళ్ళను అది చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే కేటగిరైజేషన్ చేస్తున్నావు. ఏ బోగిలో ఎవరెవరు ఉండాలని. SC బోగిలో నుంచి వీళ్ళని దింపినావు. దింపిన తర్వాత BCC అని ట్యాగ్ వేసినావు. మరి వీళ్ళని BC బోగిలో ఎక్కియాలి కదా. BC కోచ్లు ఎక్కిస్తున్న BC కోచ్ ఇన్ఛార్జ్ TC ఉంటాడు. ఒక కోచ్ టీసీ సీటు ఇంకో కోచ్ టీసీ ఇవ్వలేడు. ఆ టీసీ వాడి అవైలబిలిటీని బట్టి వాడు వేరే వాళ్ళని తీసుకుంటాడు. మరి BC కోచ్ TC దగ్గరికి ఎవరన్నా పోయి అడిగిరా? BC కమిషన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా BCC వాళ్ళని కూడా ఇప్పుడు మేము మా సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దీనిలో చేసి మరి మాకొక గ్రూపు BCA, BCB, BCD లాగా BCలో ఉన్న రిజర్వేషన్లు మంచి గుర్తించాలి మీరు. BCలో ఉన్న 22% రిజర్వేషన్లు ఎంత? 22% రిజర్వేషన్లో మా వాటా తగ్గట్టు నువ్వు మాకు ఇస్తావా? 1% జనాభా ప్రకారం ఇస్తున్నావు అనుకో. ఈ 1% జనాభా టోటల్ రిజర్వేషన్స్లోంచి మాకు 1% 2% ఇస్తున్నావా అనే ఎక్స్ప్లెనేషన్కు పోతే మరి మన ఛానల్లో చెప్పాలో చెప్పకూడదు మేడం, చాలా ఘోరమైన పరిస్థితి. సిగ్గు 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 అనేది తెచ్చుకోవాలి. సిగ్గు అంటారు కదా, సిగ్గుందా లేదా అంటారు కదా. ఇక్కడ సిగ్గు తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోవాలి? ప్రభుత్వం తెచ్చుకోవాలి. లేదా ఆ ప్రభుత్వం ఇచ్చిన BCC సర్టిఫికెట్ తీసుకుంటున్న మేము తెచ్చుకోవాలి. లేదా మాకు BCC ట్యాగ్ పెట్టి మమ్మల్ని SCలో నుంచి రిజర్వేషన్ నుంచి కోల్పోయి ఇటు BC రిజర్వేషన్ అందక మేము ప్లాట్ఫామ్ మీద నిలిచిపోతున్నాం. BC దాంట్లో మీకు ఎంట్రన్స్ లేదని చెప్పి ట్రైన్ వెళ్ళిపోతుంది. మా బతుకులు అంధకారం అవుతున్నాయి. BCC అని చెప్పి ఈ డిఫినేషన్ను లీగలైజ్ చేసిన ఆఫీసర్ వాడు వాడిని కనపడితే వానికి దండం పెట్టి మానవ బాంబులాగా రాజీవ్ గాంధీ చంపినట్టు ఒక బాంబు పెట్టుకొని పోయి వాడిని దండేసి నేను కూడా చచ్చిపోయి వాడిని కూడా చంపాలంత కసిగా ఉంది. టెక్నికల్ రీజన్స్లోకి పోతే BCC అనేది అదొక పదమే కాదు. మా నాయకులు అనేక మంది, మా ఇజ్రాయల్ పోచే గారు కానివ్వండి, మా వాళ్ళు కానీ ఎంతోమంది ఎటువంటి అర్హత లేని BCC మాకెందుకని అడుగుతున్నాం. ఎందుకంటే దళిత క్రైస్తవుడు తను చర్చికి పోవడం ద్వారా వచ్చే BCCని BCలో కలపట్లేరు. మరి ఇప్పుడు ఈ గణనలో BCలో కలుపుతామంటే మీరు ఏది ఉంటుంది రాయండి అని చెప్పి అక్కడ కూర్చున్న ఆ BC కమిషన్ చైర్మన్ అనే పేరు సోమయ్యనో రాజయ్యనో అవి మీరు ఏది ఉంటుంది రాయండి, మీరు డిస్టర్బ్ చేయకుండా ఆల్రెడీ కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఏ కులం లేదంటే వాళ్ళకి ఇస్తున్నాం కానీ మీకు మాత్రం BCలో ఇవ్వడానికి మాకు ఛాన్స్ లేదు, మీరు రాయండి అంటున్నాం. ఇప్పటికి కూడా ఇది ప్రశ్న ఏమని ప్రశ్న? ఈ BCC ద్వారా మేము సర్టిఫికెట్లో BCC అని ఉన్న వాళ్ళని BC గణనలో కనీసం BC జనాభానైనా గుర్తిస్తారా? గుర్తిస్తే మా శాతానికి తగ్గట్టు రిజర్వేషన్ పెంచుతారా అంటే దానిపైన స్పష్టమైన హామీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, సిగ్గుచేటైన విషయం ఏంటంటే, ఈ BCC సర్టిఫికెట్లు తీసుకుంటున్న ఏ ఒక్క BCC క్రైస్తవుడు కూడా ఇప్పటి వరకు ఈ ప్రశ్నను అధికారికంగా తన MRO దగ్గర కానీ, తనున్న RDO దగ్గర కానీ, తన కలెక్టర్ దగ్గర కానీ, లేదా తనకున్న సెక్రటరియట్లో కానీ, తనకున్న కార్పొరేషన్లో కానీ అధికారికంగా అడిగిన ఒక్క BCC క్రైస్తవుడు లేడండి. అడగంది అమ్మాయినా పెట్టదన్నట్టుగా ప్రభుత్వం ఏదైనా జీవో చేయాలన్నా, మార్గదర్శకం చేయాలన్నా సరే దాని గురించిన ఆ వినతి పత్రం ఒకటి వస్తే ఆ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని అది ఏదైనా చేయగలుగుతుంది. ఎవరున్నారండి? BC కులగణన ప్రకటించక ముందు 3 నెలల ముందు నుంచి కూడా కులగణన ప్రకటించి, లిస్టు ప్రకటించి, చార్ట్ ప్రకటించిన కూడా ఏ ఒక్క BCC క్రైస్తవ నాయకుడు, ఏ ఒక్క దళిత క్రైస్తవ నాయకుడైనా అడుగుతున్నాడా?
ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ప్రజాప్రతినిధులు క్రైస్తవులకు ఇప్పుడు మళ్ళీ ప్రేయర్ డే పెట్టి 1,00,000 మందితో ప్రేయర్ డే పెడుతున్నాడు. ఆయన ఈ బీసీసీ కులాల గురించి మాట్లాడుతున్నాడా? క్రిస్టియన్ కార్పొరేషన్ రోమన్ క్యాథలిక్ దీపక్ జానికి ఇచ్చింది, ఆయన దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? గతంలో మేరీ రవీంద్రనాథ్ అని చెప్పి, జయసుధ అని చెప్పి ఇంకొంతమంది క్రైస్తవ ఓట్లు కానీ క్రైస్తవ ప్రతినిధులుగా ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాజీవ్ సాగరు, శంకర్ లూకు, తర్వాత ఇంకెవరిద్దరు ముగ్గురు ఆనందు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ క్రిస్మస్ అనగానే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. రాజయ్య, దళిత క్రైస్తవ నాయకులు ఉన్నారు, హిందూ హోటల్లో ఉంటున్నారు, హిందూ హోదాలను కొనసాగుతున్నారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. కాంగ్రెస్లో ఉన్న సంపత్ కుమార్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడినప్పుడు చేయాలని అనుకున్న ఆయన చేయలేడు, చేపించుకుందామని చేపిస్తే లాభం కలిగే ప్రజలు చేయనప్పుడు ఇక ఆ టాపిక్ ప్రశ్న మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకు అంటే ఈ దళిత క్రైస్తవ అంశము సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సరే, దాని గురించి మాట్లాడాలో లేదో నెక్స్ట్ డిబేట్లో మాట్లాడదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయం పైన మేము సుప్రీంకోర్టులో ఉన్నాం కాబట్టి మేము ఈ జనాభా లెక్కల్లో మేము ఎస్సీ అనే రాస్తాం, ఎస్సీలుగా మమ్మల్ని గుర్తించండి, ఎస్సీలకు ఇచ్చే సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఎంతమంది ప్రశ్నించగలుగుతున్నారు ప్రభుత్వాన్ని? ఎవరు ప్రశ్నించగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ భవన్కి ఒక కాంగ్రెస్ సంఘమో ఒక క్రిస్టియన్ నాయకుడో పోవాలంటే ఎవరిని కలవాలి? నో రిప్రజెంటేషన్. మైనార్టీ అడ్వైజర్ షబ్బీర్ అలీ ఉన్నాడు, క్రిస్టియన్స్ ఓ క్యా హై జీ తుమారా హమ్కు నయమాల్ మైనార్టీ అంటాడు. మన క్రైస్తవ నాయకులు ఎన్నో మీటింగులు పెట్టారు, మైనార్టీ ఇన్ఛార్జి కదరా బాబు, మైనార్టీ అంటే మేము కూడా మైనార్టీ కదా, మా మీటింగులు రమ్మని చెప్పి ఆయన ఫోటోలు ఫ్లెక్సీలు వేస్తే కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన ఫ్లెక్సీలకే మీటింగులకే ఆయన హాజరు కావట్లేదు షబ్బీర్ అలీ. ఇంకెవరున్నారండి? అనిల్ థామస్ అని చెప్పి ఒక ఇట్లా ఏమంటారు, ఇట్లా తిరిగి వెళ్ళిపోతారు చూడండి, ఏమంటారు అట్లా ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతారు. మినుగుడు పురుగు ఏదో ఆ మినుగుడు పురుగు లాగా ఎప్పుడైనా మీటింగ్ ఉండగానే సీఎం మేరా దోస్తే అంటాడు అనిల్ థామస్. ఇట్లా వచ్చేసి ఈ వైఎంసీఏలా ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో హెబ్రోన్ చర్చిలో కూర్చొని వెళ్ళిపోతారు. ఆయన కాంగ్రెస్ రిప్రజెంటేటివ్. పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాస్టర్లను అందరినీ కలుస్తారని చెప్పి గ్రూప్లో మెసేజ్ పెడితే 200-300 మంది పోయారు. పోతే అనిల్ థామస్ ఉన్నాడు అక్కడ, ఇంకెవరో ఇద్దరు కాంగ్రెస్ హెచ్కేలు ఉన్నాడు. ఈ కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళకు అనుకూలంగా ఒక టీంని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి 3-4 మీటింగ్లు పెట్టించేసి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళ హక్కులేంటి, దళిత క్రైస్తవులకు జరుగుతున్నది ఏంటి, తర్వాత దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ ఇచ్చిన మైనార్టీ డిక్లరేషన్ అని పెట్టారు. పాస్టర్లకు జీతాలు మేము అడగలేదు, పాస్టర్ల డిక్లరేషన్ జీతాలు ఇస్తామని చెప్పి మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగులు పెట్టి ఇక్కడ క్లాసిక్ గార్డెన్లో మీటింగులు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రాతినిధ్యం లేదు, ప్రశ్నించేవాడు లేడు. కనీసం సగటు పౌరుడు తన మీ సేవ ద్వారా బీసీసీ సర్టిఫికేట్ పొందిన మాల కానీ మాది కానీ క్రిస్టియన్ వెళ్ళి ఈ జనాభా లెక్కల్లో నన్ను ఎస్సీలో నమోదు చేస్తారా, బీసీలో నమోదు చేస్తారు, ఈ ఫామ్లో నేను ఏది నింపాలి, బీసీసీ అని రాయమన్నాడు ఆయన, మీరు ఏది ఉంటే అది రాయండి అన్నాడు ఆయన. బీసీసీ అని నేను రాస్తే ఈ వచ్చిన బీసీసీ డేటా అంతా ఎందులో మెర్జ్ చేస్తారు, బీసీలో నుంచి తీసేసి ఎస్సీలో చేస్తారా, ప్రత్యేకంగా మార్క్ చేస్తారా అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగే వ్యక్తులే లేనప్పుడు అంత మంచి ప్రశ్నను అడిగి మీరు మీ టీవీ ఛానల్ నేను మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం మేడం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు ఒకటే చెప్పిండు ఆయన, మరి ఆయన కావాలని చెప్పిండా వద్దనుకోను చెప్పిండు, కానీ ఆయన చెప్పిన మాట ఇప్పుడున్న క్రైస్తవులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏం చెప్పిండు ఆ మాట అని మీరు అడగవచ్చు. వాళ్ళు మీటిన మనలాంటి వాళ్ళ ఉత్సాహంతో ప్రభువా నువ్వు ఏలియాతోటి వాళ్ళందరితో మాట్లాడుతున్నావు కదా కొండ మీద, నీకు ఒకటి ఇది ఇక్కడ కట్టేస్తుందేమో అని ఇక్కడి నుంచి రాజ్యం పరిపాలన చేద్దాం అన్నాడు. ఆయన ఏమన్నాడు అప్పుడు? నా పని పైన, ఇది నాది కాదన్నాడు. సేమ్ అట్లనే ఈ సమస్య నాది కాదని చెప్పి ఈ పక్కనున్న బ్యాప్టిస్ట్ చర్చ్ హెడ్ కానీ ఆ పక్కనున్న పోపు నుంచి ఆయనకు పూల అంతోనికి కార్డినల్ ఇచ్చారు, ఇండియా కార్డినల్, ఆయన కానీ అటుపక్కన సిఎస్ఐ 1000 కోట్ల ఆస్తులు ఇస్తున్న వాళ్ళు కానీ హెబ్రోన్ కానీ మెథడిస్ట్ కానీ మెథడిస్ట్ ఎవ్వరు కూడా ఈ అంశం పైన మాట్లాడలేరు. బిషప్ డానియల్ గారికి సార్ ఎస్సీ మీరు మాట్లాడినట్టు ఐఎమ్ సారీ ఐఎమ్ రిలీజియస్ ప్రీస్ట్ అంటాడు. రాజకీయమైన మీటింగ్ వచ్చినప్పటికీ డానియల్ అనగానే వెనక సీట్ రాసి ఉంటుంది. బిషప్ డానియల్ మెథడిస్ట్ పోయి కూర్చుంటాడు. బిషప్ ఈయన పేరు కనకప్రసాద్, ఇప్పుడు నన్ను పేరు నాకు తెలియదు, ఆయన కూర్చుంటాడు. సీఎం దగ్గర రాజకీయమైన మీటింగుల్లో సీట్ల మీద పేరు రాసుకుంటూనే బిషప్ నా పరిశుద్ధ కుమారులారా అంటే
ఆవేశం వస్తుంది. మీరు ఆ దానికి సంబంధించిన రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కుల గురించి కానీ, అవసరాల గురించి కానీ ఎందుకు అడగట్లేరు? అడగంది అమ్మాయినా పెట్టదు కాబట్టి వీళ్ళు అడగలేరు, పార్టీ పెట్టలేరు. గతంలో ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడున్నప్పుడు అదే జరిగింది. కాబట్టి ఈ అంశం పైన ఇంకా చర్చ జరగాలి. ఈ టీవీ డిబేట్ చూస్తున్న దళిత క్రైస్తవ సర్టిఫికెట్ ఉన్న ప్రతి యువకుడు, యువతి, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, ఉద్యోగార్థి నీ గురించి నువ్వే మాట్లాడాలి. నీ గురించి నువ్వే వెళ్ళి ప్రభుత్వానికి, ఎంఆర్ఓకో, ఆర్డీఓకో అడిగి నీ హక్కులను సాధించుకోవాలి. కానీ నీ ఆధ్యాత్మికంగా నీకు ఆత్మను కాపాడే నీ సేవకుడో, నీ కాపరో, నీ సంఘమో నీకు సహాయం చేయలేదు. ఇది విశ్వాసులు గమనించినప్పుడు, జనాభా గమనించినప్పుడు ఈ కులాన్ని మీదేసుకుంటున్న బీసీసీ అనే డిస్క్వాలిఫైడ్ అది అంటే మహాత్మా గాంధీ చెప్పొచ్చో లేదో మరి మీరు టైం ఇస్తే చెప్తా. మహాత్మా గాంధీ దళితులను ఏం చేయాలి, వాళ్ళకు మనవాద సిస్టంలో చూస్తే పంచములు వాళ్ళ ఇచ్చిన క్యాల్కులేషన్లో కూడా వీళ్ళు లేరు. ఎవరు లేరు? దళితులు లేరు. తల నుంచి ఒక ఆయన బ్రాహ్మణుడు వచ్చిండు, ఇక్కడ నుంచి క్షత్రియుడు వచ్చిండు, ఇక్కడ నుంచి శూద్రుడు వచ్చిండు, ఇక్కడ నుంచి శూద్రుడా ఏదో నాకు తెలియదు, 4 కేటగిరీస్ ఉంటాయి. గూగుల్లో చూసి చెప్తా. ఈ నలుగురే ఉన్నారు. కానీ పంచములు, దళితులు అనే వాళ్ళని పంచములను గుర్తించలేదు. మహాత్మా గాంధీకి దండం పెట్టాలి. ఆయన ఏం చేసినట్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పెట్టి, ఏమిటండి మేడం? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఈ 4 కులాలకు సంబంధించిన వాళ్ళు కారరా, వీళ్ళు ఒక ప్రత్యేకమైన షెడ్యూల్, ఒక ప్రత్యేక కులం అని పెట్టిండు. షెడ్యూల్ కులం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రత్యేక కులంలో నుంచి కూడా లెక్కలేదు. బీసీసీలకు బీసీలో లెక్కలేదు. వాళ్ళని ఇంకా ఏమంటారు కదా, బ్లైండ్ దాని కింద పెట్టి బీసీ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రతి మీ సేవా సెంటర్లో కూడా, ప్రతి ఎంఆర్ఓకి కూడా ఈ కుల ప్రాతిపదికన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ పంపించి, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటున్నాం కదా, మళ్ళీ అంటే మాట్లాడుతున్నాం, మీరు ఏమనుకోకండి దయచేసి. కన్వర్టెడ్ అంటున్నారు. ఆ సర్టిఫికేట్ మీకు పంపిస్తే దాన్ని జూమ్ చేయండి. షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ అంటున్నారు. మంచిగా చూసుకోండి మేడం. కన్వర్టెడ్ అన్నప్పుడు ఈ కన్వర్షన్ యొక్క రికగ్నైజేషన్ ఏంటి? ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు మేడం, డ్రైవింగ్ లైసెన్స్ అంటాడు అనుకో. ఈ డ్రైవింగ్ అనే యాక్చువల్ DRIVNG డ్రైవింగ్కు ఎలా నువ్వు ఇచ్చావురా అని చెప్పి ఆర్టీ ఆఫీసర్ అడిగితే వాడు చెప్తాడు, నీ వీడియో చూపిస్తాడు. వీడు డ్రైవింగ్ స్కూల్లో లెఫ్ట్ రైట్ క్లచ్ చేశాడు, యూటర్న్ వేసాడు, టర్న్ వేసాడు. ఈ విధంగా చేశాక వీడికి నేను ఏమిస్తున్నాను? డ్రైవింగ్ ఇస్తున్నాను. ఒక మెడికల్ స్టూడెంట్, వాడు MBBS మెడికల్ స్టూడెంట్ అని ఇచ్చింది అనుకో, వాడికి ఏం చేస్తే వాడి రిపోర్ట్ చూస్తే వీడు ప్రాక్టికల్ చేశాడు, థియరీ చేశాడు, ఈయన ఆపరేషన్ చేసిన కప్పాలను పాములను కోసిండు, ఇది చేసిన వాని యొక్క అది వస్తుంది. అట్లనే ఈ కన్వర్టెడ్కు ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రికగ్నైజింగ్, ఏ విధంగా కన్వర్టెడ్ను నువ్వు గుర్తిస్తున్నావు? కన్వర్టెడ్ అయిన వ్యక్తికి ఇచ్చే సర్టిఫికెట్ అతను ఏ విధంగా కన్వర్ట్ అయ్యిండో అది నువ్వు పరిగణలోకి తీసుకోవాలి కదా, నీ గైడ్లైన్స్లో ఉండాలి కదా. కన్వర్షన్ మీన్స్ పలానా బ్యాప్టిస్ట్ నుంచి కన్వర్ట్ అయ్యాడు, SC నుంచి బ్యాప్టిస్టు సంఘానికి వెళ్ళాడు కాబట్టి ఈ బ్యాప్టిస్టును గుర్తించాలి. వాట్ ఈజ్ బ్యాప్టిస్టు? బ్యాప్టిస్ట్ అనేది ఒక డినామినేషన్, ఒక క్రైస్తవ డినామినేషను. దీనిలో ఈ ఫండమెంటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా CSI కన్వర్టెడ్ ఫ్రమ్ CSI, కన్వర్టెడ్ ఫ్రమ్ పెంతికోస్ట్, కన్వర్టెడ్ ఫ్రమ్ సో అండ్ సో, కన్వర్టెడ్ ఫ్రమ్ సో అండ్ సో రిలీజన్. క్రిస్టియన్ రిలీజన్ నుంచి హిందూ రిలీజన్ నుంచి క్రిస్టియన్ రిలీజన్కి కన్వర్ట్ అవ్వడానికి ఈ క్రిస్టియన్ రిలీజన్స్లో ఉన్న ఈ డినామినేషన్లో ఆ స్కూల్లో చదివొచ్చి లేదా ఆ స్కూల్ నుంచి ఆమోద ముద్ర పొందినాక వీడిని కన్వర్టెడ్గా గుర్తిస్తున్నాము అని చెప్పి వీళ్ళు కన్వర్షన్ను ఒక గైడ్లైన్స్ తోటి ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ కన్వర్షన్ను నిరూపించుకోవాలి. ఏ బాబు నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ వస్తున్నావు కదా, నువ్వు బైబిల్ వాక్యం చెప్పు, ఆది కాండం చెప్పని అనాలి, బైబిల్లో ఎన్ని అధ్యాయాలను చెప్పమని అనాలి. ఈ కన్వర్టెడ్కు క్వశ్చన్ చేసిన తర్వాత వాడు నిజంగా కన్వర్ట్ అయ్యాడు, బాప్తిసం పొందావా, ఏ బాప్తిసం, నీటి బాప్తిసమా, ముంచిన బాప్తిసమా, చిలకరించి బాప్తిసమా అడిగి ఆ బాప్టిజం సర్టిఫికేట్ తీసుకున్నాక వాని ఓన్గా నువ్వు కన్వర్ట్ అయినట్టుగా వాని ఓన్ అఫిడవిట్ మీద అంటారు, అది వాంగ్మూలం తీసుకున్న తర్వాత అప్పుడు ఈయనకు కన్వర్టెడ్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ కన్వర్టెడ్ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు ఈయనను రిలీజియస్ నుంచి హిందూ SC నుంచి ఈయన క్రిస్టియన్ SCగా మారిందని చెప్పి నువ్వు గుర్తింపు ఇవ్వాలి. కాకుండా ఈ క్రిస్టియన్ అనేది ఏం మతం మేడం? అది ఎవరి మతం? అది యేసు ప్రభు ఎవరండి? క్రిస్టియన్.
క్రిస్టియన్ అనేది ఎవరిది క్రిస్టియన్? క్రైస్తవులది. ఓకే, క్రైస్తవులు ఎక్కడ వాళ్ళు? యేసుప్రభు ఎక్కడైనా? సారీ మిమ్మల్ని అడుగుతున్నాను. క్రైస్తవం అనేది విదేశీ మతం, 100% ఒప్పుకుంటున్నా. విదేశాల్లో పుట్టిన మతము, విదేశీయుడు ఇస్రాయేల్ అనే ఆసియా ఖండంలో, నా భారతదేశం కాని దేశంలో యేసుప్రభు ఆయన పుట్టి, లేదా యేసుప్రభు ముందు క్రైస్తవ బైబిల్లో ఉన్న ఈ అధికారులు, రాజులు పరిపాలన చేసుకుంటూ వచ్చి, ఆది ఖండం నుంచి రాజులు, ప్రవక్తలు పరిపాలన చేసుకుంటూ వచ్చిన ఒక మతంకు సంబంధించిన క్రిస్టియానిటీని ఇండియాలో ప్రవేశపెట్టి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే కన్వర్టెడ్ కంట్రీ, వేరే కంట్రీ యొక్క విశ్వాసాలు వీడు అవలంబిస్తున్నాడు. కాబట్టే వీడికి ఈ కంట్రీలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ మేము ఇవ్వట్లేదని చెప్పి మాకు ఆ బీసీసీ ముద్ర వేసి పంపిస్తున్నారు, మార్కెట్లో పంపిస్తున్నారు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. మీరు బీసీసీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ దరఖాస్తు చేసుకున్నప్పుడు బీసీసీ కోట 1% 2% ఉంటుందండి. జాగ్రత్తగా వినాలి. మన ఒమేగా ఇండియా టీవీ ద్వారా దళిత క్రైస్తవ సమాజానికి, మరి ఈ ఛానల్ వాళ్ళు క్రిస్టియన్స్ హిందూస్ తెలియదు కానీ, ఒక మంచి మనకు మార్గదర్శకం అంటే ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ విషయం పైన వీళ్ళు డిబేట్ పెడుతున్నారు. మాట్లాడే నేను, యాంకర్ గారు, మేనేజ్మెంటో, లేకపోతే వీళ్ళ గురించి చూడకండి, కానీ ఈ కాన్సెప్ట్ను మీరు గమనించండి. ఎవరైతే దళిత క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకున్న మీకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఉంది, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్తే ఈ బీసీసీ సర్టిఫికేట్ అప్లోడ్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే బీసీసీ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అప్పుడున్న రాజశేఖర రెడ్డి లేదా అప్పుడున్న మంత్రులకు, అప్పుడున్న ఐఏఎస్లు కొంతమంది అడిగి, సరే బీసీసీ అని చెప్పి సపరేట్ పెట్టుకుందాం సార్, ఎస్సీ హోదా కావాలన్నది లాంగ్ అవుతుంది, అది కేంద్రం నుంచి రావాలని చెప్పి ఒక లూప్ లైన్లో బీసీసీ తీసుకొచ్చారు. ఈ బీసీసీ పొందిన వాళ్ళకు నీకు ఆర్మీ ఉద్యోగాలు కానీ, సెంట్రల్ బ్యాంకింగ్ ఉద్యోగాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నువ్వు అప్లై చేసుకొని పోతే నీ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కులగణన ప్రకారంగా వచ్చిన కులంలో నీది లేదు. ఎస్సీ కులం, షెడ్యూల్ కులాలు ఈ తెగలు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు. క్యాస్ట్ సెన్సెక్స్లో, క్యాస్ట్ పర్టికులర్లో వాళ్ళు ఎస్సీ కులాలు వస్తుంది, బీసీ కులాలు వస్తుంది. నీ బీసీసీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు అప్లై చేసుకోలేవు. ఆ విధంగా కొన్ని వందల మంది ఉపాధి అవకాశాలు పోతున్నారు, కొన్ని వందల వేల మంది విద్యా అవకాశాలు కోల్పోతున్నారు. ఎందుకు? బీసీసీ ఉందని. తాత్కాలికంగా ఏదో ఆకలి అయితే ముందు ఫంక్షన్లో అన్నం అయిపోయింది అనుకోండి, ఆకలి అవుతుంటే పేషెంట్లందరూ గొడవ పడుతుంది, గెస్ట్లందరూ గొడవ పడుతుంది. ఏం చేస్తాం? టీ బిస్కెట్ అని ఇచ్చారు, కొంచెం బిస్కెట్ తిని ఆ పేగులు, మైదా పిండి పేగులో కడితే కొంచెం నిండుతుంది, లేకపోతే పప్పులో గిప్పులో తినిపిరా అని చెప్పి ఎలగొట్టేస్తారు కదా. అట్లా బీసీసీ వచ్చింది. కానీ దాన్నే బీసీసీ మాకు ఒక కులం కావాలి, బీసీసీలకు ప్రత్యేక హక్కులు కావాలి, బీసీసీలకు ప్రత్యేక పార్లమెంట్ కావాలి, బీసీసీలకు ఎమ్మెల్యే పదవి కావాలంటే ఒక పిచ్చి బీసీసీ నా సోదరులారా. బీసీసీని కేంద్ర ప్రభుత్వం గుర్తించట్లేదు, ఇతర రాష్ట్రాలు గుర్తించట్లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలంటే ఎక్కడి నుంచి అవుతారు? నీకు అవ్వట్లేదు. ఇటువంటి బీసీసీని మనకంట గట్టి, మాకంట గట్టి, మా మెడపైన కత్తి పెట్టి ప్రభుత్వాలు అంటే ఏంటండి? పార్టీల ఆధీనంలో ప్రభుత్వాలేగా. పార్టీలు అంటే ఎవరండి? అగ్రకులస్తులు. అగ్రకులాల్లో ఎవరండి? క్రైస్తవ అనుకూలులు ఉన్నారు, క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళ చేతిలో మేము ఇప్పటికి కూడా ఇలా ఆడుకుంటూ వస్తాం. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఈ టీవీ ఇంటర్వ్యూ ద్వారా ఈ మన మేనేజ్మెంట్ కానీ, మీ టీం, మీ ఆపరేషన్ టీం ఏదైనా ఉంటే దయచేసి మీకు చేతులకి నమస్కరిస్తుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిండా? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు అని మనం నమ్ముకుంటే, అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలనుకుంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలాలు మనకు రావాలనుకుంటే, దయచేసి ఇప్పటికైనా సరే దీనిపైన కూలంకషంగా మీరు సర్వే చేయండి. నేను పోయిందనుకో, నీకేం అవసరం ఉంటుంది? ఒక మీడియా సంస్థ పోయిందనుకో, మీరు ఎంక్వైరీ చేయండి. మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ సేవా కేంద్రంలో ఒక ఫార్మాట్ ఇష్యూ చేస్తున్నారు, ఇది ఎట్లా మీరు ఇష్యూ చేస్తున్నారు? ఎంఆర్ఓలకి మీరు ఎట్లా దీన్ని రికగ్నైజ్ చేస్తున్నారు? మద్రాస్ హైకోర్టు ఇచ్చింది, ఇంట్లో క్యాలెండర్లు ఉంటే కానీ, బైబిల్ ఉంటే కానీ, క్రైస్తవ పేర్లు ఉంటే కానీ మాత్రమే వాళ్ళు క్రైస్తవులు గుర్తించొద్దు, వారి యొక్క ధృవీకరణ తీసుకోమన్నది. నేను క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నాను అనుకో, వానికి బీసీసీ ఇచ్చేసి, లేదా ఓసీ ఇచ్చేసి, మళ్ళీ బీసీసీలో ఇంకో మతలబు ఉందండి చెప్పాలనుకుంటే, మరి మీ టైము ఉంటుందో ఉండదో కానీ, బీసీసీలో ఒక టర్మ్ బీసీసీ తీసుకున్న తర్వాత నా కుమారుడు
నా మనవడు మళ్ళీ బీసీసీకి అప్లై చేస్తే రాదు, ఆయన ఓసీ కిందకి వెళ్ళిపోతుంది. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫస్ట్ తరానికే, రెండో తరం నేను బీసీసీ ఉంటాను కదా, మళ్ళీ నా కొడుకు నా మనవడు అప్లై చేసుకుంటే అది ఓసీకి వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? భారతదేశంలో పుట్టి భారతదేశం నా మాతృభూమి అని చెప్పి భారతీయ తల్లిదండ్రులకు పుట్టి హిందూ ఆచారం ప్రకారంగా అంటరానితనము లేకపోతే ఇంకా అస్పృశ్యత ఉన్న ఆచారంలో నుంచి ఆ ఆచారాన్ని వదిలిపెట్టి నేను సగటు భారతీయునిగా భారతదేశానికి ఏమైనా మతం ఉందా అండి? వాళ్ళు హిందూ పండితుల అది వీడియో ఉంది చూడండి, వాళ్ళే ఒప్పుకుంటున్నారు హిందూ అనే పదము సింధు నాగరికత ప్రాంతం. సింధు అంటే ఒక నది, ఆ నది కూడా మన దేశం నది కాదండి, పాకిస్తాన్కు ఆసియాకు మధ్యలో ఉన్న నది. ఆ సింధు నది యువతలు వచ్చిందే హిందూ అనుకున్నాం. మళ్ళీ మనం గూగుల్లో కొడితే వస్తుంది మీనింగ్ ఆఫ్ హిందూ అని కొడితే ఎవడో మాలాంటాడు మనలాంటాడు హిందూ అనగా అర్థం ఏమిటని చెప్పి ఈ వీళ్ళకు లెటర్ రాసిండు, ఎవరికి పార్లమెంటుకు రాసిండు. రాస్తే హిందూ అంటే అర్థమే లేదు అని వచ్చింది. అర్థం లేని హిందూ మతాన్ని పెట్టి ఆ అర్థం లేని హిందూ మతంలో నుంచి దళితులను పంచములుగా గుర్తించిన మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి ఆ పంచముల్లో కూడా కొంచెం ఏదో విద్య వైద్యము విజ్ఞానం అంది మేము కొంచెం అభివృద్ధి చెందాలనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా పంచముల లెక్కలో ఎస్సీ లెక్కల నుంచి కూడా లేకుండా బీసీసీ అని వేసేసి ఇది చేస్తున్నది వ్యవస్థ, చేస్తున్నది మతం. కానీ చేపించుకోబడుతున్న వారిలో నేను కూడా ఉండడంతో నేను కూడా సిగ్గుపడి నా సమాజానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. ఈ ప్రశ్న మీరు అడిగే వరకు నేను సమాధానం చెప్పే వరకు ఇప్పటి వరకు ఉన్న ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు? ఎస్సీ ఐపీఎస్లు లేరా? క్రిస్మస్ చూడండి, క్రిస్మస్ రోజు ఇన్విటేషన్ మొత్తం పోలీసులు కలెక్టర్లు ఎక్కడెక్కడ ఏమంటారంటే వాళ్ళందరూ క్రైస్తవులే. మరి వాళ్ళు ఆలోచించాలి కదా, అరే మేము ఎస్సీ హిందూ మీద ఉన్నాం, బీసీసీ కోటా కింద ఈ సర్టిఫికేట్ ఇష్యూ అయిన వాళ్ళు ఎంతోమంది కోల్పోతున్నారు, వాళ్ళకు కోల్పోయే రోగం వస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి ఉండాలి, ఐఏఎస్లకు ఉండాలి కదా, ఉండరు. ఐపీఎస్ జోయల్ డోవిసు, స్టీఫెన్ రవీంద్ర, ఇంకా అరుణ బహుగుణ, ఇదంతా రేపు చూడండి, రేపు మీకు ఇక్కడ మనం మీటింగ్ అయింది యూసీసీ యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పి ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్లు అందరూ దిగొస్తారు ఇప్పుడు. మరి మీకు ఈ వ్యవస్థ మీరు మాట్లాడుకోవడం వాళ్ళు మాట్లాడాలి. బీసీసీ మాకు ఎందుకు ఇస్తున్నారు, ఇష్యూయింగ్ ఆఫ్ బీసీసీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. బీసీసీ యొక్క ఎలిజిబిలిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ బీసీసీ సర్టిఫికేట్ గుర్తిస్తేనే అప్పుడు మీరు మాకు ఇవ్వండి అని ఒక క్లయింట్ ఒక బాధితుడు ఫిర్యాదు చేసి ఆ బాధితుడు హైకోర్టు పోయి హైకోర్టు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ బీసీసీ ఇష్యూయింగ్ అనేది బంద్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో ఏమని చెప్పండి. ఎస్సీ హోదా కావాలి క్రైస్తవులకు అని చెప్పి ఒక వర్గమేమో సుప్రీంకోర్టులో కొట్లాడుతుంటే దశాబ్దాలుగా ఆ యొక్క వాదనను పరిగణలో దశాబ్దాలుగా బీసీసీ అని చెప్పి చేసుకుంటూ కొన్ని వర్గాలని మన కరోనా రోజు చనిపోయినప్పుడు బాడీలు ప్యాక్ చేసి అట్లా పడేసినట్టు హాస్పిటల్లో చూసిరో లేదు గుట్టలు తీసి అట్లా బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి కొన్ని వందల వేల మందిని ఎంఆర్ఓలు హిందూ సంస్థలు కుమ్మక్క అయిపోయి బీసీ అర్థం లేని అర్హత లేని బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి విద్యార్థుల గొంతులు కోస్తుండే ఈ ప్రమాదం జరుగుతుంటే ఏం తెలియకుండా సైలెంట్ నైట్ అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడుకొని ఆయనకు కేక్ తినిపించి ఆయన ఎంగిల్ కేక్ 3-4 పెట్టుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళిపోతారు. వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యే పదవులు కావాలనుకుంటారు. వాళ్ళు అమ్మో సీఎం మీటింగ్ దగ్గర సెల్ఫీ దిగితే చాలు సీఎం మీటింగ్కి పాస్ వచ్చిందని చెప్పి పాసుల గురించి పైరవాళ్ళు చేసుకొని పాసుల మీటింగ్ పోవడం సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళా క్రిస్మస్ పాసులు తప్పితే జాతి ప్రయోజనాల గురించి ప్రశ్నించి ఏ ఒక్క దళిత క్రైస్తవుడైనా ఉన్నాడా? నిన్న మొన్న 2-3 సంఘాలు వచ్చినాయి, ఏఐసిసి అని ఏఐసిఎఫ్ అని యూసీఎస్ అని బీసీసీ అని వచ్చారు. కానీ ఇవి కూడా సరిగ్గా న్యాయ వ్యవస్థల ద్వారా సరిగ్గా ప్రజా కూటమి ద్వారా ప్రజలను తీసుకెళ్ళి ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను ప్రశ్నించి వాళ్ళకు లాభం కలిగించాలని చెప్పే యొక్క ఆలోచన కానీ ఆసక్తి కానీ ఎవ్వరికి లేదండి. అంటే లేదని చెప్పి నువ్వు నిరాశపరుస్తున్నావు అనొద్దు. ఇకనైనా ఈ ఒమేగా ఇండియా టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇకనైనా మనం మారదాం. మన సమాజానికి ఇచ్చే బీసీసీ సర్టిఫికెట్ను తీసేసుకొని మనము అర్హత కలిగిన సర్టిఫికెట్ పొందేందుకు ప్రయత్నం చేద్దాం. సామధాన దండ భేదోపాయాలు వినతి పత్రాలు ఇద్దాం, అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నిద్దాం.